సూక్ష్మ ప్రపంచంలో అసలు జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు దాని గురించే తెలుసుకుందాం. సరే, మరి దీనికి సమాధానం ఆలోకంలో ఉండే ఒక జీవి నుండే వచ్చింది. ఏంటో చూద్దాం. మనం ఉండే ఈ ప్రపంచంలోనే వాళ్లు కూడా ఉంటారట, కాని మన కంటికి కనిపించని వేరే స్థాయిలో అన్నమాట. అసలు తేడా వాళ్ల రూపంలోనే ఉంది. వాళ్ళవి ఆలోచనాదేహాలు, అందుకే మనకు కనిపించరన్నమాట. వాళ్ళు వాళ్ల లోకం నుంచే మనల్ని చూడగలరు. మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుకుంటున్నామో అన్నీ గమనిస్తారట. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాళ్లకి మన గురించి అన్నీ తెలిసినా మన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు. వాళ్ళు కేవలం ప్రేరణ మాత్రమే ఇస్తారు. అంటే ప్రమాదం నుండి మనల్ని తప్పించే ఒక చిన్న సూచన లాంటిదనమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అసలు మానవ మేధస్సు ఎక్కడ్నించి పుడుతుంది? దీని ప్రకారం ఆ గొప్ప జ్ఞానమంతా సూక్ష్మ ప్రపంచంలోని గురువుల దగ్గర నేర్చుకునే ఇక్కడికొస్తారట. ఇలా వచ్చేవారిలో శాస్త్రవేత్తలు, కళాకారులు, ఇలా ప్రతి రంగంలోని గొప్ప మేధావులు ఉంటారు. ఉదాహరణకు ఐన్స్టీన్ లాంటి వాళ్లు కూడా విశ్వరహస్యాలను అక్కడ్నించే తెలుసుకుని వచ్చారని అంటారు. అంటే ఆ జ్ఞానం ఈ భూమి మీద నేర్చుకున్నది కాదు, అది వాళ్ల ఉపచేతనంలో ఉండి ఇక్కడ మళ్లీ మేల్కొంటుంది. ఇక కళాకారులు, రచయితల విషయానికొస్తే వాళ్లు సూక్ష్మ ప్రపంచంలో గొప్ప కళల్ని నేర్చుకుని ఇక్కడికొచ్చి పంచుకుంటారు. మనం ఇప్పటిదాకా విన్న సంగీతం చాలా అంటే చాలా తక్కువట. వాళ్ల దగ్గర సంగీత భండాగారమే ఉందంటారు. అక్కడి సంగీతం మనం ఇక్కడ వినేదానికన్నా ఎన్నో రెట్లు గొప్పగా, మధురంగా ఉంటుందట. ఇదంతా విన్నాక ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ మొత్తం జ్ఞానంలో మన దగ్గర అసలు ఎంత శాతముంది? దానికి సమాధానం తెలిస్తే షాక్ అవుతారు. వారి దైవిక సృష్టిలో 1,00,000వ వంతుకన్నా తక్కువ. ఈ జ్ఞానంలో ఇంత తేడా ఉందంటే అసలు మన ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ విషయంపై బాపూజీ ఏమన్నారో చూద్దాం. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఈ స్థూల ప్రపంచాన్ని నడిపించేది సూక్ష్మ ప్రపంచంలోని వాళ్లే. ఇదంతా విన్నాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మన ఆలోచనలు, మన ఆవిష్కరణలు నిజంగా మనవేనా?